రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత మా కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మండిపడ్డారు. వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, ఇల్లులు కూల్చేస్తున్నారు. మా వారిని పరామర్శించేందుకు వెళ్తున్న నన్ను అడ్డగిస్తున్నారు. ఎంపీగా నాకు ఉన్న అర్హత అడ్డుకుంటున్నారు. పోలీసులు నన్ను వెళ్లొద్దు అంటున్నారు. దీనిపై లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానని ఆయన వెల్లడించారు. 40% మంది వైసీపీకి ఓటు వేశారు. వీరి అందరిపై కూడా దాడులు చేస్తారా? అధికారం శాశ్వతం కాదు. ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటాము. మీరు వెళ్లడానికి లేదు. హౌస్ అరెస్ట్ చేస్తున్నాము అని నాకు నోటీస్ ఇచ్చారు. పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇలా చేస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఇక నేను భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నానని బుద్ధి లేని వారు ప్రచారం చేస్తున్నారు అంటూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెల్లాబాబును అనేక సంవత్సరాల నుంచి చూస్తున్నా ఇలాంటివి ఎప్పుడు చేయలేవు. చంద్రబాబు ట్రాప్ లో పడొద్దు అని చెల్లాబాబుకు సలహా ఇస్తున్నారు. పోలీసులపై దాడి చేసి చెల్లాబాబు జైలుకు వెళ్లారు. నేను అరెస్టుకైనా ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొచ్చారు. మంత్రి పదవి భద్రపరచుకోవడం కోసం రామ్ ప్రసాద్ కూడా మాపై అనేక విమర్శలు చేస్తున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేర్కొన్నారు. Você